భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏప్రిల్ 29 మధ్యాహ్నం తొలగించండి అంటూ సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులలోనే వీరిని తిరిగి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోండి అంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పునర్నియామక ఉత్తర్వులు అనేవి ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వారందరినీ మే 2వ తేదీ అనగా సోమవారం ఉదయం తిరిగి వారిని విధుల్లోకి తీసుకోండి అంటూ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరిగే విషయమే. ఇప్పుడు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ను 10 రోజులకు టర్మినేట్ చేసి మరలా తిరిగి వారిని నియామకం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి ఇప్పుడు పునర్నియామక ఉత్తర్వులు అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను మనం ఒకసారి ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 30 అనగా ఈ రోజు విడుదల చేయడం జరిగింది. సమగ్ర శిక్ష వారు ఇక్కడ మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు. రీఎంగేజ్మెంట్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ సమగ్ర శిక్ష ఇన్ ద స్టేట్ ఫర్ ద ఇయర్ 2022-2023. ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి ఎంప్లాయీస్ అనగా స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, సిఆర్టీస్, పీఈటీస్ అండ్ పార్ట్ టైం పీజీటీస్ ఆఫ్ కేజీబీవీ, టైప్ 4 కేజీబీవీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఏఎన్ఎంస్, సిఆర్పీస్, అకౌంటెంట్స్, మెసెంజర్స్, ఐఈఆర్టీస్, నైట్ అండ్ డే వాచ్ ఉమెన్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, ఆఫీస్ సబార్డినేట్స్, కుక్స్, స్వీపర్, స్కావెంజర్, సైట్ ఇంజనీర్స్, part-time instructors, health and physical education, work education, junior assistants, watchmen, psychotherapists and ayas of IE and sectorial officers and assistant sectorial officers. వీరందరినీ కూడా ఎవరైతే సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నారో వారిని మే 2 forenoon వీరందరినీ విధుల్లోకి తీసుకుని ఏవైతే ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయో అంటే నాడు నేడు కావచ్చు లేదా అకాడమిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటిలో మరలా వారిని తిరిగి నియమించి పని సజావుగా జరిగే విధంగా చూడాలి అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వులను సమగ్ర శిక్ష వారు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మొన్న తొలగించడం జరిగిందో వారందరినీ మే 2వ తేదీ నుంచి పునర్నియామకం చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందించడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.